హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను అర్జున్ పొలుమారు. ముందుగా ఒక సామెత చెప్పుకుందాము. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుంది. అవును, అంటే ఎక్కడ ఏదో జరిగితే ఇంకెక్కడో ఎవరికో ప్రభావం చూపించడము, నష్టం జరగడము అనేది ఈ సామెత యొక్క సారాంశం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, ప్రస్తుతము దేశంలో ఉన్న ఒక సమస్య అదేంటనంటే వంట గ్యాస్ గురించి, ఎల్పిజి సిలిండర్ గురించి. అవును, దానికి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఉంది. ఎక్కడో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ ప్రభావము ఆ దేశాలలో డైరెక్ట్ గా ఉన్న మిగతా దేశాలలో ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా వంట గ్యాస్ సిలిండర్ ఆ ఎఫెక్ట్ కొన్ని దేశాల పైన చూపిస్తూ ఉంటుంది. అందులో మన దేశం కూడా ఒకటి. అవును, ఎందుకు అని అంటే దాదాపుగా ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదైనా వాహన ఇంధనాలు కానీ లేకపోతే గ్యాస్ కానీ ఎల్పిజి సిలిండర్ గ్యాస్ కు సంబంధించినవి ఏవైనా కూడా మిడిల్ ఈస్ట్ దేశాలలో నుంచి వేరే వేరే దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. దాదాపుగా మన దేశం కూడా దాదాపుగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటుంది ఈ ఫ్యూయల్స్ అన్ని కూడా. అందుకే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలైన ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలలో ఇంధనం వాడకం ఎక్కువ అవ్వడం వల్ల మరియు అక్కడ ప్రొడక్షన్ తక్కువ అవ్వడం వల్ల ఎక్కడైతే వాళ్ళు మిగతా దేశాలకు వాళ్ళు ఎగుమతులు చేస్తూ ఉంటారో అక్కడికి పంపించడంలో చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు అనంటే దాదాపుగా ఈ ఫ్యూయల్స్ అన్ని కూడా సముద్ర మార్గం వెంటే వేరే దేశాలకు చేరుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి యుద్ధ పరిస్థితులలో ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం ఒకటి, మరియు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం అంటే దాదాపుగా ట్యాక్సులు పెరిగిపోవడము, సీ రూట్ లో ట్యాక్సులు పెరిగిపోవడము, సముద్ర మార్గాల్లో ట్యాక్సులు పెరిగిపోవడం వల్ల కూడా మనకు దిగుమతులు అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మన భారతదేశంలో ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. వంట గ్యాస్ లో దాదాపుగా ప్రతి ఇంటికి కూడా డొమెస్టిక్ సిలిండర్స్ అందుబాటులో 100కి దాదాపుగా 100% అందుబాటులో ఉండేటట్టుగా ఇండియన్ గవర్నమెంట్ కృషి చేస్తూ ఉంది, చేర్చే విధంగా కృషి చేస్తూ ఉంది. కానీ కమర్షియల్ పరంగా అంటే హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, కమర్షియల్ పరంగా ఎక్కువ సిలిండర్లు యూజ్ అవుతాయి కాబట్టి సో ఈ షార్టేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్యాస్ కొరత వల్ల కమర్షియల్ సిలిండర్స్ పైన అధిక ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వాళ్ళు కొంతకాలము అంటే ఈ సమస్య, ఈ ఎల్పిజి సిలిండర్ సమస్య కొద్దిగా తగ్గుముఖం పట్టే వరకు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు హోటల్స్ ని క్లోజ్ చేసుకోవడం, మరికొన్ని రాష్ట్రాల్లో ఒక హోటల్లో ఒక రెస్టారెంట్ లో ఒక 10 ఐటమ్స్ ఇంతకుముందు వాళ్ళు ప్రిపేర్ చేసేది ఉంటే ఇప్పుడు కేవలము 2 to 3 ఐటమ్స్ మాత్రమే, అంటే సిలిండర్ ఉపయోగించడాన్ని దాదాపుగా తగ్గించే ప్రయత్నం చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళు పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలనే ఆలోచనలో వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రజలుగా మన వంతు బాధ్యత ఏంటనంటే
ఇలాంటి సమయాల్లో మనం పూర్తిగా ఎల్పిజి సిలిండర్ పైన డిపెండ్ అవ్వకుండా మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కానివ్వండి అండ్ ఎలక్ట్రిక్ స్టవ్స్ కానివ్వండి యూజ్ చేసుకుంటూ ఈ సిలిండర్ మీదే కంప్లీట్ డిపెండ్ అవ్వకుండా సిలిండర్ యూజ్ చేసినప్పుడు కూడా ఎంత అవసరమో అంతవరకే వినియోగించుకొని త్వరగా ఆఫ్ చేసుకుంటే ఆ గ్యాస్ మనకు ఇంకొద్ది కాలం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఈ ఈ సిచ్యువేషన్ నుండి మనము బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల చూడండి, ఎక్కడో యుద్ధం జరగడం వల్ల అక్కడి నుంచి మనం చేసుకునే దిగుమతులు సరైన టైంలో మనకు దిగుమతి కాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఉండడం వల్ల ఇక్కడ మనకు హోటల్ ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ పడడము, అట్ ద సేమ్ టైము మనకు అక్కడో ఇక్కడో సిలిండర్స్ రీచ్ అవ్వడంలో కొద్దిగా లేట్ అవ్వడము అవుతూ ఉండొచ్చు. దానివల్ల హోటల్స్ క్లోజ్ చేయడం వల్ల ఏదో అవసరం మీద ప్రయాణించే ప్రయాణికులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి వేస్తే హోటల్కి వెళ్ళి తినేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉండడంతో వాళ్ళకి ఇబ్బంది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధం అనేది ఎలాంటి సమస్యకు పరిష్కారం కానే కాదు.